ఇదైతే కోట్లమ్మ మారమ్మ గ్రామ దేవత సంబరం అండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇదైతే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనమాట. మా అమ్మ వాళ్ళదైతే ఆ ఊరే. నాకెందుకు స్పెషలా అంటే ఈ ఫెస్టివల్ చెప్తాను వినండి. ఈ ఫెస్టివల్ కోసం అయితే ఎస్పెషల్లీ చాలా లీగర్గా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళము. ఎందుకంటే ఇది రోడ్డుకి అటువైపేమో ఈ టెంపుల్ ఉండేది, ఇటువైపేమో ఇల్లులు మధ్యలోనేమో కాలువ ఉండేదన్నమాట. అయితే ఈ సంబరానికి వెళ్ళాలంటే మనం కాలువలోంచి దిగి వెళ్ళొచ్చు. అది ఎప్పుడు సమ్మర్లో మాత్రమే, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో కాలువలు కట్టేస్తారు కదా. అందుకని మేము దాంట్లోంచి నడిచి వెళ్ళడం అంటే మాకు చాలా హ్యాపీగా ఉండేదన్నమాట. ఎందుకంటే నార్మల్ టైంలో వెళ్ళలేము, వాటర్ ఉంటాయి కాబట్టి. సమ్మర్లో అయితే అదంతా బంద్ చేస్తారు కాబట్టి మనం ఊరికే నడుచుకుంటూ పోవచ్చు. అట్లా అందుకని మాకు చాలా ఎక్సైటింగ్గా ఉండేది ఎప్పుడు వస్తుందా ఫెస్టివల్. అందులోకి చాలా బాగా చేసేవాళ్ళు, భోజనాలు పెట్టేవాళ్ళు, చాలా బాగా చేసేవాళ్ళు. గ్రామ దేవత సంబరం అనమాట. తీర్థం రోడ్ అంతా తీర్థం పెట్టేవారు, లైటింగ్ పెట్టేవారు, చాలా బాగుండేది. ఎక్సైట్మెంట్ థింగ్ మాకేంటంటే మేము ఆ కాలువలోంచి నడుచుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థం అంతా చూసుకొని బొమ్మలన్నీ కొనుక్కునే వాళ్ళము. నేనైతే ఎస్పెషల్లీ కొనుక్కునేది చిన్న చిన్న అమ్మాయిలకి సంబంధించిన చిన్న చిన్న గిన్నెలు, గరెట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, బిందెలు, పైపులు, ఇట్లా చిన్న చిన్న టాయ్స్ అమ్ముతారు కదా, అవైతే నేను చాలా కొనుక్కునేదాన్ని. నాకు చాలా బాగా అనిపించేది ఈ ఫెస్టివల్ అయితే. సూపర్గా ఉండేది. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.